ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ సార్, కస్టమర్స్ అంతా వెయిటింగ్. కార్డు పనిచేయకపోయినా పర్లేదు, ఫోన్పే, గూగుల్ పే, క్యాష్. ఏంటి మేనేజర్ గారు, ఫ్యూజ్ పర్చేస్ చేసిన మీ కస్టమర్ బిల్ కడతారా కట్టరా? మేమెంతసేపు వెయిట్ చేయాలి? మాకు కొంచెం టైం కావాలి. బిల్ క్లియరెన్స్ వరకు వచ్చాక ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంత మాత్రానికి ముందు కడతానని పెద్ద గొడవ ఎందుకు? ఆ బ్యాగ్స్ పక్కన పెట్టండి. అక్కర్లేదండి, ఆ బిల్ నేను పే చేస్తాను. శంకర్ గారు అవసరమా? గౌరీ గారు ప్లీజ్. శంకర్ గారు మీరు ఆగండి, వాటికి నేను పే చేస్తాను. వద్దకి, తీసుకోండి. మీరు మీ బ్యాగులు తీసుకెళ్లొచ్చు. శంకర్ గారు ఏం చేశారు మళ్ళీ మీరు? గౌరీ గారు, ఇన్నేళ్లు ప్రతి సంవత్సరం పండగకి బట్టలు నేనే కొన్నాను. ఈ సంవత్సరం మిస్ అయిందని బాధపడ్డాను. అది ఇలా నెరవేరింది. ఇదే మీరు చేసిన పొరపాటు. ప్రతి విషయానికి వాళ్ళని సపోర్ట్ చేసి చివరికి మీ మాట కూడా వినకుండా చేసుకున్నారు. డబ్బుందన్న బిల్డప్ ఇస్తున్నారు కదా, ఒక్క మాట అనలేదు సరే, కనీసం కోపంగా అయినా ఒక్క మారు చూడొచ్చు కదా. అనరు, అన్నింటికీ మౌనంగా భరించడమే. నా మీద సెటర్లు వేయమంటే మాత్రం నాన్ స్టాప్గా వాగుతూనే ఉంటారు. అసలు వాళ్ళ బిల్లు మీరెందుకు కట్టారు? అన్నయ్యని కాబట్టి. వాళ్లకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే గౌరీ గారు. వాళ్ళు బాధపడితే నేను చూడలేను. అయినా ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించింది వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరికి చెప్పండి? మనతో ప్రేమగా ఉంటేనే బంధాలు కాదండి, మనతో ప్రేమగా ఉన్నా లేకపోయినా కూడా ఆ బంధాలను అలాగే నిలబెట్టుకోవాలి. ఒక్కసారి నాది అనుకున్న తర్వాత నా ప్రాణం పోయినా నేను వదులుకోను. అక్క, నువ్వు ప్రేమించినట్టు తోడబుట్టిన వాళ్ళని ఇంకెవరు ప్రేమించరనుకున్నాను. శంకర్ గారి కంటే నువ్వు తక్కువే అక్క. జస్ట్ నైబర్స్ గా పరిచయమైన వాళ్ళ కోసమే ఎంతో సహాయం చేశారు. తన తమ్ముళ్ళ కోసం ఈ మాత్రం చేయరా? బంధాలకి విలువిచ్చే ఇలాంటి వ్యక్తి దొరకడం వాళ్ళ అదృష్టం. అది వాళ్ళకు అర్థం కావడం లేదు. నిజమే, తన జీవితంలోకి ఎవరొచ్చినా సరే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే శంకర్ గారి కాబోయే భార్య అందరికంటే అదృష్టవంతురాలు కదా గౌరీ గారు? అవును, నిజమే. సరే ఇప్పటికే లేట్ అయింది, పదండి వెళ్దాం రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.